థగ్ లైఫ్ సినిమా వచ్చింది రీసెంట్గా. సినిమా ఇస్ రాడ్. లిటరలీ ఆ 1500-2000 తీసుకెళ్ళి కమోడ్లో పెట్టి ఫ్లష్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది నాకు అలాంటప్పుడు. ఇప్పుడు నేను రెడీ అయ్యి కార్ తీసి వెళ్ళేం చూస్తాము, 2 వారాలు అయితే వస్తుంది కదా, దీంట్లో చూసుకుందాము అన్న మెంటాలిటీ మాత్రం చాలా మందికి వచ్చింది. ఇప్పుడు ఒక 35 years 40 years మిడిల్ ఏజ్ పర్సన్, ఫ్యామిలీ, 2 పిల్లలు ఉన్నప్పుడు ఎంత సంతం తీసుకెళ్ళి సినిమా చూపించాలా ఇప్పుడు, లేదా ఇంట్లో కూర్చుంటే వారంలో వచ్చేస్తుంది కదా లైట్లే. నిజంగా సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే వచ్చే ఫీల్ నిజంగా వస్తుంది. If I cut a trailer to the script, will they come to the theatre and watch it, or will they be happy watching it at home? For me, it's an equal game, film and OTT. సినిమా చూడటానికి థియేటర్కి వెళ్తున్నావా, సినిమా నీ ఇంటికి వస్తుందా? ఎవరి కోసం తీస్తున్నావు సినిమా? ఆడియన్స్ కోసం తీస్తున్నావు. ఆడియన్స్ ఆర్ డిసైడింగ్ వెదర్ దే వాంట్ టు సీ ఇన్ ద థియేటర్ ఆర్ ఓటీటీ. టీవీలో పెడితేనే పావు గంటకోసారి ఈ పని ఉంది, వాళ్ళు బెల్లు కొడుతున్నారు, ఇక్కడ పోపు మాడిపోతుంది, ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోయింది మా అమ్మ. ఓటీటీలో ఏ సినిమా వచ్చినా చూసేస్తాను, అందులో ఏ సినిమా కూడా చూశాను. వండర్ఫుల్, ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ ఫిలిమ్స్ అవి. ఓటీటీ అనే దానికి అలవాటు పడ్డాం. మార్పుని ఎవరు ఆపలేరు. చాలా బాగుంది అని అనిపించడం దర్శకులది, నిర్మాతలది వాళ్ళ బాధ్యత. అండ్ ఓటీటీ విండో సార్ అవైలబుల్ అది 28 days 28 వాళ్ళు ఇష్టం అయిపోయింది సార్, వాళ్ళు డేట్ డిసైడ్ చేస్తున్నారు. ఓటీటీ వాళ్ళని కూడా అడిగి రిలీజ్ డేట్ ఫైనల్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాం. వీ కెన్ నెవర్ డిక్టేట్ దెమ్, దే ఆర్ ద వన్స్ హూ డిసైడ్ ఎవ్రీథింగ్. మన సినిమాని థియేటర్లో చూసి మిగతా సినిమా ఓటీటీలో చూసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది. Now people are saying I want escapism, I'll go out and watch the movie on the big screen, but make sure the content connects with me. జనం రావడానికి రెడీగానే ఉన్నారు. థియేటర్కి వచ్చి చూసే ఆడియన్స్ పర్సంటేజ్ నంబర్ 1 తెలుగు స్టేట్స్. If content is king, theater is the kingdom. సినిమా తీసేది ఎందుకు, సినిమా చూపించేది ఎక్కడ? థియేటర్ ఎక్స్పీరియన్స్ ఓటీటీలో, ఇంట్లో టీవీలో, హోమ్ థియేటర్లో చూస్తే థియేటర్ ఎక్స్పీరియన్స్ రాదు. ఒక సినిమా చూస్తామంతే. నాకింత కంఫర్ట్స్, లగ్జరీస్ ఇచ్చి తీసుకోకూడదు, నువ్వు థియేటర్కి రా, నువ్వు ఫ్యామిలీ అందరిని తీసుకుని థియేటర్కి రా ప్లీజ్ అంటే కష్టం భయ్యా, నిజంగా నా వల్ల కాదు. హలో గైస్, దిస్ ఇస్ టీమ్ విశ్లేషకులు బ్యాక్ విత్ అనదర్ వీడియో అనుకోండి, డిబేట్ అనుకోండి, ఏవైనా అనుకోండి. బట్ తమ్నెల్లో చూసినట్టు వీ వాంట్ టు టాక్ అబౌట్ ద థియేటర్ ఎక్స్పీరియన్స్ అండ్ ద ఓటీటీ ఎక్స్పీరియన్స్. నాకు వాడికి చాలాసార్లు గొడవ అయ్యే టాపిక్లో ఏదో టాపిక్ అనమాట. వాడు ఇంట్లో కూర్చొని చూడడానికి చాలా ఇష్టపడతాడు, నేను బయటికి వెళ్ళి చూడడానికి ఇష్టపడతాను. సో విల్ సీ ద ఇంట్రికసీస్, అసలు ఏంటి, ఎందుకు వాడికి ఎందుకు ఇష్టం, నాకు ఎందుకు థియేటర్కి వెళ్ళడం ఇష్టం, విల్ సీ అండ్ వీ ఫైండ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ ఆల్సో టు వాచ్. సో కొమ్మేద్దాం. సినిమా అంటే ఏంటి అసలు, సినిమాని ఎక్కడ చూడాలి, సినిమా తీసేది ఎందుకు, సినిమా చూపించేది ఎక్కడ, దాని మీనింగ్, దాని పర్పస్ ఏంటో ఒకసారి నాకు చెప్పు. విల్ స్టార్ట్ ఇట్ దేర్. వీడు ఎత్తుకోవడమే బ్రహ్మాస్త్రం ఎత్తుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఇట్లా పర్పస్ ఇవన్నీ మాట్లాడితే ఓకే, అగ్రీడ్, థియేటర్లోనే చూడాలి, థియేటర్ల కోసమే సినిమాలు తీస్తున్నారు. నేను అస్సలు దీంట్లో సమస్య లేదు, దీంట్లో క్వశ్చనే లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ప్రతి సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్దామని నా సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాను, కానీ అనివార్య కారణాల వల్ల కుదరట్లేదు. ఎందుకు కుదరట్లేదు అనే దాని మీద తర్వాత మాట్లాడదాం. కానీ జనరల్గా థియేటర్కి వెళ్ళాలి అనేది కరెక్ట్. మరి అలాంటప్పుడు ద సో కాల్డ్ దిగ్గజాలు ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఇన్ఫ్యాక్ట్ ఎనీ సినిమా ఇండస్ట్రీ, వాళ్ళ ప్రమోషనల్ కంటెంట్లోనే, వాళ్ళ ట్రైలర్లలోనే, వాళ్ళ అనౌన్స్మెంట్ వీడియోలలోనే నెట్ఫ్లిక్స్లు, ప్రైమ్లు లోగోలు ఎందుకు వేస్తున్నారు? థియేటర్లో సినిమా స్టార్ట్ అయ్యే ముందే నెట్ఫ్లిక్స్ లోగో పడుతుంది ఆ సౌండ్ ఎఫెక్ట్ తోటి. ప్రొడ్యూసర్స్ ఆర్ టాకింగ్ అబౌట్ ఓటీటీ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ప్రమోషన్స్. అసలు ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి మెన్షన్డ్ కదా. ఎండ్ ఆఫ్ ద డే పర్సనల్లీ నాకు సినిమా అనేది ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి అనే దానికంటే నా డైలీ షెడ్యూల్లోంచి, నా బోరింగ్ రొటీన్లోంచి ఒక ఎస్కేప్, ఒక బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, మై మోస్ట్ ఫేవరెట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. దాన్ని చంపేసుకుని ఇంట్లో చూస్తున్నానా, దాన్ని ఎంకరేజ్ చేస్తూ థియేటర్లో చూస్తున్నానా, నేను ఆలోచించే పరిస్థితిలో నేను లేను. అండ్ నా ఒక్కడి గురించి అయితే నేను సిగ్గు లేకుండా వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను వాడు ఉన్నాం, వాడు ఎక్కడో కూకట్పల్లి ప్రగతి నగర్లో ఉంటాడు, నేను ఇటు చివరికి ఎక్కడికో హబ్సిగూడ దగ్గర ఉంటాను. ఇద్దరం మిడ్ పాయింట్లో కలిసి సినిమా చూడాలన్నా నాకు ఓకే. బట్ నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కొత్తగా యాడ్ అయ్యాయి, వాడికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కొత్తగా యాడ్ అవ్వబోతున్నాయి. ఎన్ని కబుర్లు చెప్తాడో నేను చూస్తా ఒక్క 3-4 నెలలు గ్యాప్ ఇచ్చాక. దట్ ఈస్ యాక్చువల్లీ వ్యాలిడ్ పాయింట్. వాడు నేను ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడుకున్నా, ఎన్నిసార్లు రికార్డింగ్లు చేసినా, వాడు నేను కలిసి చూసిన సినిమాలు 3-4 ఉంటాయి. 3 అనుకుంటా, అది కూడా మేము ఆఫీస్లో ఉన్నప్పుడు కలిసి పనిచేస్తున్నప్పుడు మాత్రమే. తర్వాత వాడు నేను కలిసిందే 2-3 సార్లు ఇన్ ది స్పాన్ ఆఫ్ 6-7 years. సో వీ నో దట్ పెయిన్. కాకపోతే నేను ఏమంటానంటే, నీవు నిజంగా మనకు వర్క్ ప్రెషర్స్ ఉంటాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అగ్రీడ్.
అలాంటప్పుడు నువ్వు కొత్త సినిమా చూడవు కదా ఆబ్వియస్లీ. పాత సినిమా ఓటీటీ ఈజ్ ఫైన్. దట్ పాయింట్ ఐ కంప్లీట్లీ అగ్రీ. నువ్వు పాత సినిమాలు ఎక్కడ చూస్తావు ఖచ్చితంగా ఓటీటీలో చూడాలి. దట్స్ కంప్లీట్లీ అదంతా ఓకే. కానీ కొత్త సినిమాని కూడా నువ్వు ఓటీటీలోనే చూస్తాను, వెయిట్ చేస్తాను అని అంటే ఐ సీరియస్లీ థింక్ దట్ యూర్ మిస్సింగ్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్. వాడనే కాదు, అడ్రెస్సింగ్ ద ఆడియన్స్ ఆల్సో. అండ్ నేను కూడా చాలాసార్లు ఇది ఓటీటీయా థియేటర్కి వెళ్ళి చూద్దామా అని డైలమాలో పడి ఇంత వరస్ట్గా ఆలోచిస్తున్నావు ఏంటి, సినిమాకి వెళ్ళడానికి ఇంత చిన్న విషయం గురించి ఆలోచిస్తున్నావు ఏంటి, వెళ్ళిపోదాం పదా అన్న జోన్లో ఉంటాను. బట్ వన్ థింగ్ వాట్ ఐ వాంటెడ్ టెల్ ఈజ్ రివ్యూస్ని కూడా కొంచెం ఇందులోకి లాగచ్చు. రివ్యూస్ ఈజ్ ఆల్సో ఏ మేజర్ రోల్ ఇన్ డిసైడింగ్ ఇది ఓటీటీ సినిమా థియేటర్ సినిమా అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వాడు నేను వీ నో దట్ రివ్యూస్ ఆర్ వెరీ సబ్జెక్టివ్. బట్ ఇప్పుడు ఒక 35 years 40 years మిడిల్ ఏజ్ పర్సన్, ఫ్యామిలీ, 2 పిల్లలు ఉన్నప్పుడు ఇంత సంతం తీసుకెళ్ళి సినిమా చూపించాలా ఇప్పుడు, లేదా ఇంట్లో కూర్చుంటే వారంలో వచ్చేస్తుంది కదా లైట్లే అనుకునే వాళ్ళకి రివ్యూస్ ప్లే ఇంపార్టెంట్ రోల్. వాళ్ళు చూసి డిసైడ్ అవుతారు. ఒకటి కాకపోయినా 4 చూస్తారు, 4 వాట్ మెజారిటీ ఏం చెప్తున్నారు చూసి దాన్ని బట్టి డిసైడ్ అయిపోతారు. సో అలాంటప్పుడు రివ్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వీ ఆల్సో డోంట్ నో. మేము దాని గురించి చాలాసార్లు చాలా మాట్లాడాం, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్ ఫర్ దట్. బట్ ఎట్ ది ఎండ్ సినిమా థియేటర్లో చూడాలనేది నా పాయింట్. సో రివ్యూస్ని తప్పించలేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అంటే తప్పు కాదు కదా, ఎవరు ఎథికల్గా చెప్తున్నారు, ఎవరు మోరల్గా చెప్తున్నారు పక్కన పెడితే థగ్ లైఫ్ సినిమా వచ్చింది రీసెంట్గా. ఇట్స్ ఎ వెరీ నాన్ కాంట్రవర్షియల్ ఎగ్జాంపుల్. నేను దానికి ఒక్క రివ్యూ చూడలేదు. రాగడి, బార్బెల్, నో బడీస్ రివ్యూస్ ఐ వాచ్డ్. ఆఖరికి గ్రేట్ ఆంధ్ర వాళ్ళ ట్వీట్లు ఏమీ చూడలా. బట్ సమ్హౌ దట్ న్యూస్ హ్యాస్ రీచ్డ్ మీ దట్ సినిమా ఇస్ రాడ్. యునానిమస్గా ఎవడు ఎక్కడ చూసినా, కామన్ మ్యాన్, మీమ్ పేజ్, న్యూస్ పేజ్, రివ్యూవర్, క్రిటిక్, ఆఖరికి భరద్వాజ్ రంగన్ తమ్నేల్లోనే ఆ వాసన కొట్టింది దొబ్బింది సినిమా అని. సో ఇంత కట్టు బానిసైన భరద్వాజ్ రంగనే దొబ్బిందని చెప్పినప్పుడు నేను ఎలా వెళ్తా? నాకు లిటరలీ ఆ 1500-2000 తీసుకెళ్ళి కమోడ్లో పెట్టి ఫ్లష్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది నాకు అలాంటప్పుడు. సో ఇప్పుడు నేను కళని బతికించాలంటే నేను ఏ కళని బతికిస్తున్నాను నాకు తెలియదు. ముందని బతికించు కలేజ సినిమాలో మహేష్ బాబు, ముందు నన్ను బతికించు. నేను సినిమా దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నాలో ఉన్న నెగిటివిటీని, డిసప్పాయింట్మెంట్ని, దిస్ సో కాల్డ్ నాన్ క్లినికల్ డిప్రెషన్ని తీర్చడానికి నేను నీ దగ్గరకు వస్తే నువ్వు నీకున్న రజ్రాలన్నీ నాకు చెప్పి నిన్ను చేయడానికి ఎంతమంది కష్టపడ్డారో నాకు వద్దు. నేను లిటరల్గా చెప్తున్నా. ఇప్పుడు ఎంత సింపుల్ పాయింట్ అంటే, నాకు మళ్ళీ ఐ వాంట్ టు గో బ్యాక్ టు దిస్ ఎంటైర్ రివ్యూస్ ఇవన్నీ పక్కన పెట్టేసి మెయిన్ టాపిక్కి వెళ్తే ఓటీటీ అది అన్నాడు. పర్సనల్గా నేను ఒక విషయం చెప్తా. లక్కీ భాస్కర్ దీపావళికి రిలీజ్ అయినప్పుడు నేను ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను ముంబైలో. ఐ వాజ్ లిటరలీ హ్యావింగ్ నథింగ్ ఎల్స్ టు డూ. నా రూమ్మేట్స్ ఎవరు కూడా లేరు, అందరు ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఫర్ సమ్ రీజన్ ఐ హ్యాడ్ టు స్టే బ్యాక్. నేను ఒక్కడిని దీపావళి రోజు సాయంత్రం అప్పటికప్పుడు టికెట్లు బుక్ చేసుకుని ముంబైలో వెళ్ళిపోయాను, లక్కీ భాస్కర్ తెలుగు. సో నాకు పిచ్చగా నచ్చింది. బట్ ఆల్ దట్ వైల్ ఐ వాజ్ లైక్, నాకు ఈ సినిమా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మా ఫాదర్ తోటి చేస్తే ఎంత బాగుంటుందని. లాస్ట్లో సన్ అండ్ ఫాదర్ కలిపి దే అవుట్ ప్లే ద ఎంటైర్ సిస్టమ్. ఆ మిడిల్ క్లాస్ పర్సన్ ఈస్ బ్రేకింగ్ అవుట్. ఎంత వాళ్ళ ఫాదర్ స్వాగ్ అంతా నాకు ఆ ఫేజ్ అంతా నాకు మూవీ ఎంజాయ్. ఐ లవ్డ్ ద మూవీ. థియేటర్లో చూడడం వల్ల ఐ లవ్డ్ ఇట్ ఈవెన్ మోర్. బట్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నేను థియేటర్లో చూద్దామని ఎక్కడ చూసాను అన్నది పాయింట్ కాదు. మా ఫాదర్ తోటి చూస్తే ఎంత బాగుంటుంది. అండ్ హీ డజంట్ వాంట్ టు గో టు థియేటర్స్ ఎనీమోర్. పర్సనల్ చాయిస్ అది, ఎవడేం చేయలేడు దానికి. సో ఇంట్లో చూసినప్పుడు I was looking at him rather than looking at the movie. So this entire experience that ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ 35 మూవీ నేను థియేటర్లో చూడలేదు. అండ్ బికాస్ ఐ వాస్ బిజీ విత్ సంథింగ్ ఎల్స్ నేను థియేటర్లో చూడలేదు. ఓటీటీలో రిలీజ్ అవ్వగానే ఆహాలో ఐ వాచ్డ్ ఇట్. మా మమ్మీతో చూసాను నేను. అండ్ ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. షీ వాజ్ హ్యావింగ్ టియర్స్ ఇన్ హర్ ఐస్, హ్యాపీ టియర్స్. నాకు చాలా ఫుల్ఫిల్లింగ్ అనిపించింది. ఇవన్నీ చూసిన తర్వాత ఇట్ వాజ్ లైక్, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ కదా. డూ ఐ వాంట్ టు వాచ్ ఇట్ in theater with my friends, or do I want to watch it with my mom? Of course I'll like it with my mom కదా. సో వాళ్ళని కన్విన్స్ చేసి థియేటర్కి తీసుకెళ్ళి వాళ్ళ టైమింగ్స్ ప్లాన్ చేసి టీవీలో పెడితేనే పావు గంటకోసారి ఈ పని ఉంది, వాళ్ళు బెల్లు కొడుతున్నారు, ఇక్కడ పోపు మాడిపోతుంది, ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోయింది మా అమ్మ. సో ఇలాంటివన్నిటిని దాటుకుని నాకు అదొక పెద్ద భగీరథ ప్రయత్నం చేసి థియేటర్కి తీసుకెళ్ళాలంటే కొంచెం నాకు ఆయాసం వస్తుంది నాకు. సో ఇలాంటి ప్రాసెస్ వెళ్ళిపోద్ది సినిమా. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్స్ రా బాబు. అది ఇప్పుడు అమీర్ ఖాన్ కొత్తగా సితారా జమీన్ పర్ రిఫరెన్స్ వాడదాం అనుకుంటున్నాను. బికాజ్ వాట్ హీ డిడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద ఫస్ట్ స్టెప్. అసలు దీన్ని ఎవడ బ్రేక్ చేస్తాడు అనుకున్న టైంకి అమీర్ ఖాన్ వచ్చి నేను ఈ సినిమా ఓటీటీకి అమ్మను,
అండ్ ఒక పాయింట్ చెప్పాడు, నేను ఈ సినిమా థియేటర్లో చూపిస్తున్నాను 250 300 పెట్టి, అండ్ అదే వారం అయ్యాక నీకు ఫ్రీగా ఓటీటీలో వస్తున్నప్పుడు ఎవడు మటుకు థియేటర్కి వచ్చి వస్తాడు. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ నాట్ గోయింగ్ టు సెల్ దిస్ సినిమా టు ఓటీటీ. అంతే, ఇలాంటి ఒక డేరింగ్ బోల్డ్ స్టెప్ తీసుకుని ముందుకు వెళ్తున్నాడు. దీని ఒక వేవ్లా చేసి జనాలు కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ప్రగాఢ నమ్మకం. నేను ఓటీటీ అగెన్స్ట్ కాదు, ఓటీటీ చాలా ఇచ్చింది. ఇట్స్ లైక్ ఓపెన్ ఒక ఓషన్ అది. హాలీవుడ్ సినిమాలు, కొరియన్, వాట్ ఎవర్, ఫ్రెంచ్ అన్నీ చూస్తున్నాం. వీ ఆల్ ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు విట్నెస్ ద వరల్డ్ సినిమా. బట్ మన సినిమాని థియేటర్లో చూసి మిగతా సినిమా ఓటీటీలో చూసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది. సో అంటే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళకి అట్లీస్ట్ ఒక 1-2 months టైం ఇచ్చి ఓటీటీలో ఇవ్వకుండా సినిమాని ఒక 2 months ఖచ్చితంగా, ఇప్పుడు ఓటీటీలో రాదు అన్నప్పుడు ఖచ్చితంగా రివ్యూ 1-2 బాగాలేకపోయినా సర్లే మనం వెళ్ళి చూద్దాం అన్న ఒపీనియన్ వస్తుంది. ఫస్ట్ సినిమా కాకపోయినా అట్లీస్ట్ ఒక 1 month, 2 months, 3 months తర్వాత వచ్చే సినిమాలకి ఇది కంటిన్యూ అయితే కనుక సర్లే ఓటీటీలో చూడలేకపోతున్న సినిమాలు కానీ వెళ్ళాలి కదా అని చెప్పిన వెళ్తారు. అట్లీస్ట్ గో టు సినిమా అన్న ఒక్క జోన్లో సినిమా బాగుందా బాగాలేదా పక్కన పెడితే. సో అలా వెళ్ళినప్పుడు నీకు డిస్ట్రిబ్యూషన్కి, ఎగ్జిబిషన్కి సినిమా టైం పెరుగుతుంది, స్పాన్ పెరుగుతుంది, కొంచెం కలెక్షన్స్ పెరుగుతాయి. అదే జోన్లో రేట్లు తగ్గించి ఇంకా ఆకట్టుకోవచ్చు జనాల్ని. బట్ దట్స్ వాట్ హ్యాపెన్స్ కదా. ఇఫ్ నీకు సినిమా 2 వారాలు ఉంటుందా కూడా ఖచ్చితంగా రేట్లు ఎక్కువ పెడతారు. అదే నీకు 2 నెలలు 3 నెలలు వస్తుందంటే ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఇట్స్ లైక్ డిమాండ్ సప్లై ఉంటుంది కాబట్టి దీని కూడా తగ్గించే ఛాన్స్ ఉంది. అండ్ రెవెన్యూ పెరుగుతుంది. అండ్ వన్స్ దిస్ రెవెన్యూ ఇంక్రీజెస్ చిన్న సినిమాలు కూడా థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉందని నా ఫీలింగ్. ఐ థింక్ దిస్ ఈస్ హౌ వీ కెన్ బ్రేక్ దిస్ ఓటీటీ థియేటర్ సింగ్స్ అనిపిస్తుంది నాకు. ప్రొడ్యూసర్స్ వాడు చెప్పినట్టు దే కెన్ డిక్రీజ్ ద ప్రైసెస్, ఇంక్రీజ్ ద ఇది అంటే, నాకున్న బేసిక్ అండర్స్టాండింగ్ ప్రకారం ఒక మూవీకి 100 crores అయితే, లేదా సరే లెట్స్ టేక్ మీడియం సైజ్డ్ మూవీ ఒక 60 crores అయితే రెమ్యునరేషన్స్కి ఒక 20 crores వెళ్ళిపోతుంది. యాక్చువల్ మేకింగ్కి 20-25 దానికి వెళ్ళిపోతుంది. మిస్లీనియస్ కాస్ట్ అన్నిటికీ ఒక 5 or 10 డీలేస్, ప్యాచ్ వర్క్స్ వీటన్నిటికీ ప్రమోషన్కి ఒక 3-4 ఈజీగా వాడుతున్నారు. ఇప్పుడు 60 crores పెట్టి నువ్వు సినిమా తీసినప్పుడు దానికి నువ్వు ఫైనాన్స్ 60 కోట్లు తీసుకున్నావు, దానికి వడ్డీలు పడతాయి, డీలే అయిన కొద్దీ వడ్డీలు పెరుగుతాయి. సరే ఇదంతా కలిపి కూడా 70లో క్లోజ్ అయిపోయిందని ఎగ్జాంపుల్ తీసుకుందాం. 70లో నీకు ఒక మీడియం సైజ్డ్ హీరో లేదా ఒక మీడియం సైజ్డ్ మూవీ విచ్ ఈస్ వెరీ నాన్ లార్జ్ స్కేల్, నాన్ ఈవెంట్ డ్రివెన్, రొటీన్ స్లైస్ ఆఫ్ ద లైఫ్, కామ్, కంపోజ్డ్, కూల్ సినిమా అన్నప్పుడు థియేటర్లకి ఎవరు వెళ్ళనప్పుడు ఏం చెప్పి ప్రొడ్యూసర్స్ డబ్బులు చేసుకుంటారు అదర్ దాన్ టు గో టు ఓటీటీ దగ్గరికి వెళ్ళంగానే దే ఆర్ గివింగ్ దెమ్ హ్యూజ్ సమ్స్ ఆఫ్ మనీ. సింగిల్ పేమెంట్ కొడతా అంటాడు అదుర్స్లో లాగా. గుడ్ వన్. సో అండ్ దే ఆర్ క్రియేటింగ్ దట్ లైబ్రరీ. ఇప్పుడు నాని అన్ని సినిమాలు నెట్ఫ్లిక్స్లోనే ఉంటాయి. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా, టచ్ వుడ్ హీ డజంట్ గెట్ ఫ్లాప్స్, బట్ నాని సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అవి ఓటీటీలోనే ఉంటాయి, ఐ మీన్ నెట్ఫ్లిక్స్లోనే ఉంటాయి. సో ఇట్లా ఒక స్టార్ లైబ్రరీని నువ్వు క్రియేట్ చేసుకుంటే, ఎట్లా అయితే సీడెడ్లో ఒక స్టార్కి మార్కెట్ ఎక్కువ ఉంటుంది, లేదా నైజాంలో ఒక స్టార్కి ఎక్కువ మార్కెట్ ఉంటుంది, ఇట్లాంటి ఎలా అయితే ఉంటాయో స్ట్రాంగ్ ఏరియాస్, ఒక్కొక్క ఓటీటీ ఒక్కొక్క స్టార్కి స్ట్రాంగ్ ఏరియా. ఒక కట్టుబానిస నాని ఫ్యాన్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. సో ఇన్ దట్ వే దే ఆర్, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఆర్ లెట్టింగ్ స్టార్స్ డిమాండ్ దిస్. ఆ డిమాండ్స్ మీట్ అవ్వడానికి దే డోంట్ హ్యావ్ ఎనీబడి ఎల్స్ అదర్ దెన్ ఓటీటీ. మొన్న కుబేరా ప్రమోషన్స్లో ఏషియన్ సునీల్ గారి ఇంటర్వ్యూస్ ఆర్ గోల్డ్, ప్యూర్ గోల్డ్. వి విల్ ట్రై టు మేక్ అ వీడియో అబౌట్ ఇట్. ఆయన క్లియర్గా చెప్తున్నారు, we know that many of these things don't work, but we don't have an option. Single screens undavu going forward, we don't have an option. దీనికి సొల్యూషన్స్ ఏంటంటే మాకు తెలియదు. వీఆర్ అవుట్ సైడర్స్, వీ డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ నాలెడ్జ్, వాట్ ఈస్ వయబుల్, వాట్ ఈస్ నాట్. సో బట్ వాడు చెప్పినట్టు టికెట్ రేట్స్ తగ్గిస్తే థియేటర్స్లో ఉంచుతారా, ఓటీటీలని ఫోర్స్ చేయకుండా ఉంచుతారా, ఐ డోంట్ నో. సమ్హౌ ఐ థింక్ ఇట్స్ వెరీ కంఫర్ట్. ఆబ్వియస్లీ ఓటీటీకే ఇట్స్ లైక్ అప్పర్ హ్యాండ్ ఉంటుంది. బికాజ్ నువ్వు చెప్పినట్టు 70 కోట్లు మీడియం స్కేల్ యాక్టర్కి పెట్టకపోయినా అట్లీస్ట్ 40 కోట్లు అనుకున్నా ఇన్ రియలిస్టిక్ వే. అంత రిటర్న్ రాదు. 40 కోట్లు చేస్తుందా చేయదా అనేది కూడా బిగ్ క్వశ్చన్ ఇప్పుడు ఒక మీడియం స్కేల్ యాక్టర్కి, యాక్ట్రెస్కి. కానీ అలాంటప్పుడు నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వచ్చి నీకు లంసమ్ 20 కోట్లు ఇస్తా, నీకు అక్కడితో హాఫ్ బడ్జెట్ రికవరీ అయిపోతుంది. సో ఇంకా మిగతా 20 కోట్లు లైక్ కలెక్షన్స్ వస్తాయి, వాట్ ఎవర్ ఇంకా రైట్స్ వస్తాయి, ఆడియో రైట్స్ ఇవన్నీ వస్తాయి, వెళ్ళిపోతుంది. సో యూ విల్ బిన్ సేఫ్ హ్యాండ్స్. అంత దిగజారిపోయి చేయడం అవసరమా అన్నది నా పాయింట్. అఫ్ కోర్స్ వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు సెల్ యువర్ ప్రొడక్ట్ ఎనీవేర్ ఎల్స్, ఇంకా అది ఒకటే దిక్కు. బట్ ఇఫ్ ఇట్ ఆల్ స్టార్ట్ దిస్ కల్చర్, ఓటీటీకి అమ్మకుండా తెలుగు సినిమాల్ని అట్లీస్ట్ ఫస్ట్ 3 months 6 months అమ్మకుండా, ఆర్ మేబీ కొంచెం లిబరల్గా ఉండి ఫస్ట్ 3-4 monthsలో అమ్మకుండా ఉండుంటే కొంచెం జనాలు థియేటర్కి వెళ్ళే క్రౌడ్ పెరుగుతుంది. And that's how it starts a wave, and that's how theaters have that longevity in presenting the film.
అండ్ అక్కడ నుంచి స్లోగా టికెట్ రేట్స్ తగ్గించి వీ కెన్ బ్రింగ్ అవుట్ సంథింగ్, వీ కెన్ బ్రింగ్ బ్యాక్ అవర్ థియేటర్స్ కల్చర్ బ్యాక్ అని నా ఫీలింగ్. దట్స్ ఆల్ వాట్ ఐ వాంటెడ్ టు సే. క్రేజీ కదా, అంటే మనం థియేటర్కి వెళ్ళాలా లేదా అనేది ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కీప్ కమింగ్ అండ్ బ్లేమింగ్ ద ఆడియన్స్ దట్ ఓటీటీస్ వచ్చాక కోవిడ్ తర్వాత వరల్డ్ సినిమా యాక్సెసిబుల్ అయింది, అందరు ఇదే తిరిగిన క్యాసెట్ తిప్పినట్టు తిప్పుతున్నారు, అరిగిపోతుంది అది. ఇంకా మాకు వీఆర్ హెల్ప్లెస్ అన్నట్టు కూడా ప్రొడ్యూసర్స్ చాలామంది మాట్లాడుతున్నారు. ప్రొడ్యూసర్స్ అంటే నాట్ ద బిగ్ వన్స్, మేబీ ద స్మాల్ వన్స్, వాళ్ళందరూ దే ఆర్ వీ హ్యావ్ టు గివ్ ఇన్ టు ద సిస్టమ్, దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్, దిస్ ఈస్ ద బ్లేటెంట్ ట్రూత్. ఓకే, ఒప్పుకుంటాం, కానీ దిస్ ఈస్ వేర్ యువర్ community comes in kada. Exactly. You cannot request the consumer, you should request your supply chain, you should request your raw materials cost to decrease. ఇప్పుడు like Colgate toothpaste ఉందిరా, అది బాగోట్లేదు, ఎవరికి నచ్చట్లేదు ఒక స్టేజ్ తర్వాత, వాడు ఓనర్ వచ్చి ఈ కోల్గేట్ టూత్పేస్ట్ తయారు చేయడం వెనకాల ఎంతమంది కష్టం ఉందో తెలుసా, ఈ కోల్గేట్ టూత్పేస్ట్ తయారు చేయడం వల్ల ఎంతమంది కుటుంబాలు బాగుపడుతున్నాయో తెలుసా, అవన్నీ నాకెందుకు, కొన్నాక పళ్ళు తోముకున్నాక పాచి ఉందో వదిలిందా అంతే నాకు కావాల్సింది. దట్ ఈస్ వాట్ ఇప్పుడు ఇట్ ఈస్ అ ప్రొడక్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. కస్టమర్స్ డబ్బుల్ని రివ్యూవర్స్ నెగిటివ్గా చెప్తున్నారంటే ఓకే, ఐ అగ్రీ, దెర్ ఆర్ ఎ ఫ్యూ పెయిడ్ రివ్యూస్ ఉంటున్నాయి, నెగిటివ్ ఎజెండాస్ ఉండి అట్లాంటి ప్రాపగాండాతో ఉంటున్నాయి. బట్ అగైన్ లార్జర్ మాస్ ఆఫ్ ది ఆడియన్స్ దే నో వాట్ దే ఆర్ వాచింగ్. ఇప్పుడు మొన్న అగైన్ ఐఎమ్ కోటింగ్ ఏషియన్ సునీల్ గారు, హీ క్లియర్లీ మెన్షన్, నువ్వు ఎన్ని ఫేక్ పోస్టర్లు అన్నాయి, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాజ్ హిమ్ ఆర్ సంబడీ విత్ దిల్ రాజు గారు, ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్గా ఎవరన్నారు, ఫేక్ పోస్టర్స్ వేసిన ప్రకారంగా జనాలు నవ్వుకుంటున్నారు, వాటి మీద ట్రోల్స్ వేస్తున్నారు, దే నో వాట్ ఈస్ ద రియాలిటీ. కరెక్ట్, మరి ఎందుకు వేస్తున్నారు, ఎవరిని సంతోషపెట్టడానికి వేస్తున్నారు అంటే ఫ్యాన్స్కి సంతోషం. ఫ్యాన్స్కి తెలీదా అంటే ఫ్యాన్స్ అన్ఎడ్యుకేటెడ్ అన్న వాళ్ళ ఉద్దేశం. సో ఎందుకు సంబంధం లేకుండా చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ట్విట్టర్ లేదా, వాళ్ళకి ఇన్స్టాగ్రాములు లేవా, వాళ్ళకి తెలియదు ఆ రియాలిటీ ఏంటో. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంతే సినిమాలో చూసుకుంటే ఫ్యాన్స్ బయటకు వచ్చి చండాలంగా ఉంది గురు అని చెప్పి ఫేక్గా డాన్స్ వేస్తారు. అగైన్ వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఎథిక్స్ అండ్ మారల్స్. నాకు ఓటీటీ యాక్సెస్ ఫిల్మ్ మేకర్స్ ఇస్తున్నారు కాబట్టి నేను తీసుకుంటున్నాను, నేనేమి డిమాండ్ చేయట్లేదు. అది ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ టీవీ అట్ హోమ్, ఐ హ్యావ్ అ గ్రేట్ సౌండ్ సిస్టమ్ అట్ హోమ్, ఎవ్రీబడీ కెన్ అఫోర్డ్ ఇట్ దీస్ డేస్. ఒక ఈఎంఐ పెట్టుకుంటే మంచిగా ఫ్యామిలీ అందరు కూర్చుంటాము, చూస్తాం, మధ్యలో జెన్యున్గా పాజ్ చేయాలనిపించింది చేసుకుంటాము, మాకు ఆ కంఫర్ట్ బెస్ట్. ఇప్పుడు కొన్ని సినిమాలు కంటిన్యూస్గా చూసిన తర్వాత తెలుస్తుంది అరే థియేటర్లో చూడాల్సిందని. కొన్ని సినిమాలు పావుగంటకే ఆపేసి, ఇప్పుడు మొన్న అంటే సారీ టు సే దిస్ కానీ సింగిల్ సినిమా పెట్టా ఇంట్లో, ఫస్ట్ పావుగంట చూసి మా అమ్మ వచ్చి ఏం సినిమా రైదని చెప్పి లేచి వెళ్ళిపోయింది. నువ్వు చూసుకుంటే చూసుకోమంది, ఆవిడ లేచి వెళ్ళిపోయింది, చచ్చిన మళ్ళీ ఆ సినిమా చూడదు. సో ఇంక ఎవడు మాత్రం ఫోర్స్ చేస్తాడు, థియేటర్లోంచి లేచి వెళ్ళిపోద్దా, ఫుల్ డే బొక్క, 2000 బొక్క. ఇప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ నా నెక్స్ట్ 2 రోజులు నేను ఏం ఆర్డర్ పెట్టినా జెప్టోలో ఇలాగే డబ్బులు తగలెట్టని చెప్పి ఒక తిట్లు ఎందుకు చెప్పు నాకు. నాకు ఇంత కంఫర్ట్స్ లగ్జరీస్ ఇచ్చి తీసుకోకూడదు, నువ్వు థియేటర్కి రా, నువ్వు ఫ్యామిలీ అందరిని తీసుకుని థియేటర్కి రా ప్లీజ్ అంటే కష్టం భయ్యా, నిజంగా నా వల్ల కాదు. దీనికి కంక్లూడింగ్ పాయింట్స్ సార్ ఏమైనా అనుకోండి, బట్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్ ఒక ప్రోడక్ట్ని ఎలా చూడాలో ఎలా వాడాలో అలా వాడితేనే ఐ థింక్ విల్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఆబ్వియస్లీ ప్రోడక్ట్ మైట్ బీ రాంగ్, అంటే బాగుండొచ్చు బాగోపోవచ్చు, బట్ ఎక్స్పీరియన్స్ విల్ హ్యావ్ ఏమంటారు మనం ఉండిపోద్ది. కాబట్టి ఐ ఫీల్ సినిమా బాగుండొచ్చు బాగోపోవచ్చు, రాడ్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు, అలా అని చెప్పి బాగోని సినిమాల్ని ఓటీటీలో చూసేద్దాం అన్న ఒక చులకన భావంతో కాకుండా ఎంత వీలైతే అంత, లైక్ మీకు సింగిల్ స్క్రీన్ వరకే అఫోర్డ్ చేయగలుగుతా అంటే సింగిల్ స్క్రీన్కి వెళ్ళొచ్చు, లేదంటే మల్టీప్లెక్స్ ఎఫోర్డ్ చేయండి, మల్టీప్లెక్స్ ఎఫోర్డ్ చేసి ఇట్స్ అప్ టు అస్ లైక్ వాట్ ప్రోడక్ట్ యూ వాంట్ టు యూస్. కానీ బట్ దాన్ని ఎలా వాడాలో అలా వాడడం, దానికి ఎలా వాడాలని డిసైడ్ చేశారో అలా చేస్తే ఐ థింక్ వీల్ హ్యావ్ అ మచ్ మోర్ బెటర్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. దీంట్లో ఇందాక మాట్లాడినట్టు రేట్లు, టైమ్ లైన్స్, ఎన్ని రోజులు ఉంచుతున్నారు థియేటర్లో అన్ని కమ్స్ ఇన్ టు ప్లే. బట్ ఇఫ్ అట్ ఆల్ యూ కెన్ ఎఫర్డ్ అండ్ వాచ్ ద మూవీస్ ఇన్ సినిమా థియేటర్స్, ఇట్ విల్ బీ వెరీ నైస్. ప్లీజ్ యూ లెట్ us know your thoughts. అంటే మీరు నిజంగా సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే వచ్చే ఫీల్ ఓటీటీలో నిజంగా వస్తుందా, ఇఫ్ యూర్ సాటిస్ఫైడ్ విత్ ఓటీటీ క్వాలిటీ ఏమో అనిపిస్తే ప్లీజ్ లెట్ us know, బికాస్ ఐ డోంట్ ఫీల్ ద సేమ్ క్వాలిటీ అండ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ వెన్ ఐ వాచింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. 100% నాకు కూడా, అంటే లైక్ ఐ సెడ్ ఇట్స్ ద మోస్ట్ ఫేవరెట్ ఎంటర్టైన్మెంట్ సోర్స్ నాకు. ఇట్స్ అ హాబీ అనుకో, ఇట్స్ అన్ ఇంట్రెస్ట్ అనుకో, ఏదని అనుకో, ఇట్ ఈస్ ద బెస్ట్ దట్ ఐ హ్యావ్. వాట్ డూ యూ ప్రిఫర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే డెఫినెట్లీ ఐ ప్రిఫర్ అ థియేటర్. ఈడేంటి అంతా మాట్లాడి మాట మార్చాడంటే ఇట్స్ నాట్ హిపోక్రసీ ఆర్ సంథింగ్. ఐ వుడ్ ప్రిఫర్ వాచింగ్ అ మూవీ ఇన్ అ థియేటర్ ప్రొవైడెడ్ there is good access to me, there is little considerate amount of rate cut or increase in quality or gaani edana. I don't like being sold products forcibly. I want to assume that మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, ఇంత ఆదరించే సినిమా ఫ్యాన్స్ కానీ సినిమా ఎంతూజియాస్ట్ కానీ,
వాళ్ళకి కొంచెం ఇంటెలిజెన్స్ ఉందన్న ఒక అక్నాలెడ్జ్మెంట్ చేసి దానికి తగ్గ ప్రమోషన్స్ చేయడం కానీ, కొంచెం ట్రూత్ఫుల్గా ఉండడం కానీ, ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా సెట్ చేయడం కానీ, అయిపోయాక వచ్చి మేము ఇట్లా చెప్పాము అది మీరు అలా తీసుకున్నారంటే కుదరదు. అది జెన్యున్లీ ఇట్స్ నాట్ ఫేర్. చెప్పేది కరెక్ట్గా చెప్పాలి. సో ఈ ప్రాసెస్లో ఐ ఫీల్ లైక్ నాకు థియేటర్స్కి ఉన్న ఆ వెరీ స్ట్రాంగ్ బాండ్ కొద్దిగా వీక్ అవుతుందని నా ఫీలింగ్. తెగిపోయే ముందే ముడి బలం బాగా తెలుస్తుంది అన్నట్టు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ పాయింట్. ఇంకా ఆ పాయింట్ రాలేదు. సో ఐ స్టిల్ థింక్ ఐఎమ్ కనెక్టెడ్ టు థియేటర్స్. సో ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ఇప్పుడు ద ఫిల్మ్ మేకర్స్ ఆర్ మేకింగ్ మనీ, దే ఆర్ హ్యాపీ, ద ఎకోసిస్టమ్ షుడ్ థ్రైవ్. దట్స్ ఆల్ ఐ ఎక్స్పెక్ట్. బట్ ఐ ఆల్సో వాంట్ టు గెట్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అంతే. నాకు అది థియేటర్స్కి నాకు యాక్సెసిబిలిటీ తగ్గుతోంది అన్న రోజున నేను ఓటీటీకే చూస్తాను. ఎందుకంటే ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఎ లాట్ టు ఎక్స్పీరియన్స్ ఓటీటీ ఆల్సో. ఇంట్లో ఒక టీవీ కానీ, ఇంట్లో ఇది కానీ, దానికి నేను ఈఎంఐ కట్టుకుంటున్నాను. సో నా థాట్ ప్రాసెస్ అంతే. దీనికి నువ్వు సినిమాని ఆదరించాలంటే నువ్వు థియేటర్కి వెళ్ళాలంటే ఓటీటీలో వదలడం మానేయాలి సినిమాలు. 2 ఏళ్లకో ఏడాదికో టీవీలో వేయండి. అప్పుడు నేను నూరు మూసుకుని థియేటర్కి వెళ్తాను. ఎగ్జాక్ట్లీ. అంతే గైస్. అంటే మాకు ప్రిఫరెన్స్ వేరు, జరుగుతున్న రియాలిటీ ఆబ్వియస్లీ వేరు ఉంటుంది. మనకి ప్రిఫరెన్సెస్ చాలా ఉంటాయి. ఇలా అయితే బాగుండు, ఇలా అయితే బాగుండు, దిస్ ఈస్ హౌ ఐ వుడ్ లైక్ టు అని. బట్ ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ది డే ఆ రోజు మన మూడ్ బట్టి, ఆ రోజు మన ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి, అవైలబిలిటీ బట్టి, వెదర్ బట్టి, లొకేషన్ బట్టి, ట్రాఫిక్ బట్టి ఎన్ని ఉంటాయి. పక్కన వెళ్ళే సోషల్ సర్కిల్ బట్టి కూడా ఉంటుంది. సో ప్లీజ్, అంటే మా ఒపీనియన్ బట్టి ఇస్ ఆల్వేస్ థియేటర్ ఆల్ అబౌవ్ దెన్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ ఆర్ ఓటీటీ. బట్ రియాలిటీలో ఏం జరుగుతుందంటే వీ ఆల్ నో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్ స్పెసిఫిక్ డే. ఐ థింక్ అన్నీ కవర్ చేసామని మా ఫీలింగ్. థియేటర్ వర్సెస్ ఓటీటీలో వాట్ ఆర్ ఆ ప్రిఫరెన్సెస్, ఏం జరుగుతుంది అంటే అట్లీస్ట్ హై లెవెల్లో మాట్లాడేమని అనుకుంటున్నాం. ఇంకేమైనా మిస్ అయ్యి, ఇంకేమైనా యూ డిసగ్రీ విత్ అవర్ పాయింట్స్ ఆర్ అగ్రీ విత్ అవర్ పాయింట్స్, డూ లెట్ us know in the comment section. శుభ్రంగా చదువుతాం, అన్నీ చూస్తాం, అండ్ విల్ హ్యావ్ ఎ హెల్తీ డిబేట్ దేర్. ఇక్కడ మిస్ అయ్యి స్పెసిఫిక్గా మాట్లాడాలి అంటే యూ కెన్ రీచ్ అవుట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అప్పుడప్పుడు అక్కడ కూడా కంటెంట్ చేస్తూ ఉంటాము. సో డూ చెక్ దాట్ అవుట్ యాజ్ వెల్. ఆన్ దట్ నోట్, నా పేరు శ్రీకర్, వీడి పేరు శంకర్. దిస్ ఇస్ టీమ్ విశ్లేషకులు సైనింగ్ ఆఫ్.